Hi students, today we will discuss about the electricity and magnetism exercise problems ma. ఓకే చూద్దాం. అండ్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు లైక్ చేయండి, వీడియోస్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి ఇతరులకి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం అనేది ఒకసారి చూద్దాం. A current of 0.2 amperes flows through a కండక్టర్ గుండా 0.2 amperes అనేది కరెంట్ అనేది ఫ్లో అవుతుందంట. మరి రెసిస్టెన్స్ ఎంత ఉందని చెప్తున్నారు? 5 ohms ఉందంట. ఫైండ్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్. ఓకే, సో యాజ్ పర్ గివెన్ డేటా మనం ఫస్ట్ రాసుకోవాలి. గివెన్ డేటా కరెంట్ ఎంత ఇచ్చాడమ్మా? 0.2 amperes ఇచ్చాడు. రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడమ్మా? R ఈజ్ ఈక్వల్ టు 5 ohms. ఓకే, సో పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ మనం కనుక్కోవాలి. సో అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్రకారము మన పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కునేటప్పుడు ఫార్ములా ఏంటి అంటే V ఈజ్ ఈక్వల్ టు IR. సో V ఈజ్ ఈక్వల్ టు IR ప్రకారము, సో V ఈజ్ ఈక్వల్ టు I అంటే ఎంతమ్మా? కరెంటు 0.2 amperes. ఓకే, I బదులు 0.2 అనేది రాయాలి. సో R అంటే ఎంతమ్మా? 5 ఇచ్చినటువంటి డేటా ప్రకారం. సో 0.2 into 5 అంటే ఎంత? 1 volt. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం. అండ్ దెన్ నెక్స్ట్ ప్రాబ్లం, క్యాలిక్యులేట్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ టు బి అప్లైడ్ across a conductor of resistance how much? 20 ohms, so that a current of 2 amperes may flow through it. ఓకే, మనకి ఏం కనుక్కోమన్నా? పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోవాలి. దీని కండక్టర్ కనుక అప్లై చేస్తే రెసిస్టెన్స్ అంతా 20 ohms అంట. మరి దాని యొక్క కరెంట్ ఎంత ఫ్లో అవుతుందని చెప్తున్నాడు? దాని గుండా 2 amperes. సో రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు ఎంత? మనం ఇచ్చిన డేటా ఫస్ట్ రాసుకోవాలి. దట్ ఈస్ ద గుడ్ హ్యాబిట్. గివెన్ డేటా అని చెప్పేసి రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 20 ohms ఇచ్చాడు. 20 ohms. అండ్ దెన్ కరెంట్ ఎంత ఇచ్చాడు? మనం ఇచ్చినటువంటి యూనిట్ని బట్టి ఏమి ఇచ్చాడో మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు 2 amperes. సో దీని ప్రకారము మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ P.D అని రాశాను. పొటెన్షియల్ డిఫరెన్స్ దాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తారు? Vతో రిప్రజెంట్ చేస్తారు, క్యాపిటల్ V. సో ఈజ్ ఈక్వల్ ఫార్ములా IR. సో 2 into ఆంపియర్, R అంటే 20 కాబట్టి 40 volts. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం, క్యాలిక్యులేట్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ టు బి అప్లైడ్ ఏ కండక్టర్ రెసిస్టెన్స్ హౌ మచ్? 16 ohms, సో దట్ ఏ కరెంట్ ఆఫ్ 15 amperes మే ఫ్లో త్రూ ఇట్. ఓకే, ఇచ్చిన డేటా ఏంటి? ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా ప్రకారము, సో ఇచ్చిన డేటా ప్రకారం ఏమని ఇచ్చాడు? ఫస్ట్ రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ 16 ohms ఇచ్చాడు. కరెంట్ ఎంత ఇచ్చాడు? I అనేది మనకి కరెంటు 15 amperes ఇచ్చాడు. 15 amperes. సో అదే ఇచ్చిన డేటా రాసుకున్నాం. సో పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈజ్ ఈక్వల్ ఫార్ములా IR. సో I అంటే ఎంతమ్మా? 15 volts ఇంటూ R అంటే 16. సో 15 into 60 240 volts. దట్ ఈస్ ద థర్డ్ ప్రాబ్లం. అండ్ దెన్ ఫోర్త్ ప్రాబ్లం, the resistance of copper wire of 200 meters ఎంత? 200 meters long is 20 ohms. ఎంత ఉంది? 20 ohms. If its diameter is 0.044 centimeter, determine its specific resistance. సో మన స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ డేటా ప్రకారం L ఈజ్ ఈక్వల్ టు మనకి లెంత్ ఎంత ఇచ్చాడు? 200 meters ఇచ్చాడు. 200 meters. ఓకే, నెక్స్ట్ లాంగ్ మనకి రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడమ్మా? 20 ohms ఇచ్చాడు. ఓమ్ అన్న వర్డ్స్లో ఇచ్చాడు. మనం ఓమ్ సింబల్ వేసుకున్నాం, ప్రాబ్లమే లేదు. సో ఓమ్ సింబల్ అయినా వేసుకోవచ్చు, ఓమ్స్ అయినా రాసుకోవచ్చు. అండ్ దెన్ డయామీటర్ D ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 0.044 centimeter ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని ఏం చేసాము అంటే ఇంటూ 10⁻⁻2 అంటే సెంటీమీటర్ బదులు 1 centimeter ఈజ్ ఈక్వల్ టు మీటర్లో కన్వర్ట్ చేయాలంటే 10⁻⁻2. సో సెంటీమీటర్ ఉన్న చోట మనం ఏం చేసాం? ఈ ఉన్నట్టు దీనికి అటాచ్ చేసి ఇంటూ పెట్టి
సెంటీమీటర్ ఉన్న చోట ఇంటూ 10⁻² మీటర్ అనమాట. ఇక్కడ రాసుకోండి తెలియని వాళ్ళు. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻² మీటర్. ఓకే. సో దాని ప్రకారం రాసాం. దీని ప్రకారము ఈ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 10⁻³ 44 ఇంటూ 10⁻³ -3 -2 -5 అవుతుంది. సో 44 ఇంటూ 10⁻5 మీటర్స్లో రాసుకున్నాం. ఓకే. దట్ ఈస్ ద నెక్స్ట్ ఏరియా కనుక్కోవాలి. దీని నుంచి ఏం కనుక్కోవాలమ్మా? ఏరియా కనుక్కోవాలి. సో ఏరియా కనుక్కోవాలి అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ వైర్ ఏ ఈజ్ ఈక్వల్ ఫార్ములా 5/4 ఇంటూ d². ఫార్ములా ఏంటి? 5/4 ఇంటూ d² ఫార్ములా. సో 5/4 d అంటే ఎంతమ్మా? ఆల్రెడీ మనకు వచ్చింది 44 ఇంటూ 10⁻5 మీటర్స్ అని. సో దాన్ని తీసుకొచ్చి d ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఎంటర్ చేసాం. 5 అంటే వాల్యూ 3.14 నార్మల్ వాల్యూ. 5 వాల్యూ ఎంత? 22/7 అంటాం. 22/7 వాల్యూ ఎంత? 3.14. 5 వాల్యూ 3.14. ఓకే. సో 5 ఉన్న చోటల్లా 3.14 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. డివైడెడ్ బై 4 ఇంటూ 44. నెక్స్ట్ స్క్వేర్ కాబట్టి 44 2 టైమ్స్ వేసుకున్నాం. ఇంటూ 10 పవర్ -5 ఇంటూ 2 ఎంతమ్మా? -10. సో దీని ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా క్యాలిక్యులేట్ చేసి 4 44లో 11 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో 11 ఇంటూ 44 ఇంటూ 3.14 ఇంత వస్తుంది మనకి. ఇంటూ 10⁻−10 మీటర్². దట్ ఈస్ ద ఏరియా. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రో. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ దేంతో రిప్రజెంట్ చేస్తాము అని చెప్పాము? రో. దాన్ని రో అంటాం. సో ఈ రో ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ RA/L. ఫార్ములా దేనికి? స్పెసిఫిక్ రెసిస్టెన్స్. దీన్ని రెసిస్టివిటీ అని కూడా అంటారు. సో రో ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా RA/L. సో మనం థియరీ పార్ట్లో చెప్పుకున్నాం ఆల్రెడీ. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ని రెసిస్టివిటీ అంటారని. దాని యూనిట్స్ ఓమ్ మీటర్ అని చెప్పేసి చెప్పాం. ఓకే. RA/L. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే థియరీ వీడియోస్ చూడండి. చూస్తే మీకు ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా అనేది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమయ్యిద్ది. ఓకే అమ్మా. సో RA/L. సో అండ్ దెన్ ఆర్ అంటే ఎంతమ్మా మనకు ఆల్రెడీ? సో ఆర్ అంటే 20 ohms సబ్స్టిట్యూట్ చేసాం. ఏ అంటే ఏరియా, ఇవి వచ్చినటువంటిది మొత్తం సబ్స్టిట్యూట్ చేసాం. డివైడెడ్ బై ఎల్ అంటే ఎంతమ్మా? ఆల్రెడీ ఎల్ అంటే 200 మీటర్. అవునా? 200 మీటర్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఇంత వస్తుందమ్మా. 1519 పాయింట్ సంథింగ్ వస్తుంది. సబ్స్టిట్యూట్ మనం క్యాన్సిల్ చేసేస్తాం. 20 అనేది దీంట్లో 200 టైమ్స్ 10 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ 1519.76 డివైడెడ్ బై మన ఇంత 1519 మనం 0.76 వేసేస్తాం. 10 పైకి వెళ్తే ఏమవుతుంది? 10⁻−1 అయింది. -1 -10 కాస్త ఏమైంది? -11 అయింది. అర్థమైందా? ఈ 10 అనేది డినామినేటర్ కాస్త న్యూమరేటర్కి వెళ్తే 10⁻−1 అయింది. +1 కాస్త -1 అయింది. ఆ -1 ఈ -10 ఎంత అవుతుంది? -11. సో ఇప్పుడు మనకి నేను 1 పాయింట్లో కావాలనుకుంటున్నాను. అంటే 1 పాయింట్ దగ్గర పాయింట్ పెట్టుకున్నట్టయితే 3 డిజిట్స్ అనేవి జరుగుతాయి అటు. ఓకే. 519 అంటున్నాం. సో అప్రాక్సిమేట్గా 7 వచ్చింది కాబట్టి పక్కనే 21కి మనం తీసుకున్నాం. 521గా తీసుకున్నాం అప్రాక్సిమేట్గా. తీసుకుని ఇంటూ మరి 3 డిజిట్స్ జరుపుతున్నాం కాబట్టి ఇంటూ 10³. సో ఇంటూ 10⁻−11. సో 1.521 ఇంటూ 11లోంచి 3 పోతే -8 ఓం మీటర్. ఓకే. ఇది నెక్స్ట్ ప్రాబ్లం. 5th ప్రాబ్లమ్. ఏ వైర్ ఆఫ్ లెంత్ 25 cm. ఓకే. అండ్ డయామీటర్ 0.06 cm. హ్యాజ్ రెసిస్టెన్స్ ఆఫ్ 1.5 ohms. ఓకే. రెసిస్టెన్స్ ఏమిచ్చాడు? 1.5 ohms. క్యాలిక్యులేట్ ది స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్. ఇది మనకి ఇచ్చిన డేటా. సో దీని ప్రకారం అకార్డింగ్ టు ది గివెన్ డేటా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా? ఆల్రెడీ ఎంత ఇచ్చాడు మనకి? ఎల్ అంటే 25 cm ఇచ్చాడు. ఓకే. ఈ 25 సెంటీమీటర్ రాసుకున్నాం. సెంటీమీటర్ ఎప్పుడున్నా సరే అది CGS యూనిట్ కాబట్టి SI యూనిట్లో కన్వర్ట్ చేసుకునే ప్రాబ్లమ్స్ మనం చేయాలి. సో 1 సెంటీమీటర్ ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్నటువంటి ఈ ప్రాబ్లంలో చెప్పాం. ఓకే. 4th ప్రాబ్లంలో చెప్పాం. ఎంతమ్మా? 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు సో 10⁻² మీటర్. సో 25 సెంటీమీటర్ ఉన్న చోట మనం 10⁻² మీటర్ రాసాం. సో 10⁻² అంటే ఏంటి? దాని అర్థం మనకి 25 డివైడెడ్ బై 100 అనేగా. ఇది 100 కదా డివైడెడ్ బై. సో 0.25 మీటర్ వస్తుంది. సో మనకి డయామీటర్ ఎంత ఇచ్చాడు? 0.06 సెంటీమీటర్ ఇచ్చాడు. ఓకే. దీని ప్రకారం డయామీటర్ D ఈజ్ ఈక్వల్ టు 0.06 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.06 ఇంటూ సెంటీమీటర్ అన్న చోటలో ఏం పెట్టుకోవాలి? ఇంటూ 10⁻² మీటర్. సో ఈజ్ ఈక్వల్ టు ఇది మనకి 0.06/100 100 అంటే దట్ మీన్స్
6 ఇంటూ 10⁻²గా రాయొచ్చు దీన్ని 0.06ని. సో 10⁻² అండ్ మళ్ళీ 10⁻² ఇక్కడ ఉంది కాబట్టి 10⁻4గా రాసాం. 6 ఇంటూ 10⁻4 మీటర్. ఇప్పుడు ఆర్ ఆల్రెడీ ఇచ్చాడు 1.5 ఓమ్స్ అని డైరెక్ట్గా. సో రో ఈజ్ ఈక్వల్ ఫార్ములా RA/L. ఆర్ అంటే ఇచ్చాడు 1.5. సో 5 డివైడ్ ఇంటూ ఏ అంటేనేమో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మనం కనుక్కోవాలి. ఏరియా పక్కన సైడ్ని కనుక్కున్నాం చూడు. ఏరియా అంటే ఫార్ములా 5/4 ఇంటూ d². 5 అంటే 3.14 అని చెప్పాం ప్రీవియస్గా మనం. ఓకేనా, ఈ వీడియోలోనే మనం ప్రీవియస్ ప్రాబ్లంలో చెప్పాం 5 వాల్యూ 3.14 కాన్స్టెంట్ వాల్యూ డివైడెడ్ బై 4 ఇంటూ డి అంటే మనకి ఎంత వచ్చింది ఆల్రెడీ. సో డి అంటే ఎంత ఇచ్చారు ఆల్రెడీ 6 ఇంటూ 10⁻⁴. ఇది హోల్ స్క్వేర్ రాసాం. సో 3.14 డివైడెడ్ బై 4 ఇంటూ 6 ఆర్ 36 ఇంటూ 10⁻⁴ ఇంటూ 2 -8. 4 దీంట్లో 36లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 9 ఇంటూ 3.14 ఎంతమ్మా 28.26 ఇంటూ 10⁻⁸ మీటర్ స్క్వేర్. సో ఈ వచ్చినటువంటి ఏరియాని తీసుకొచ్చి ఇక్కడ ఏరియా బదులు సబ్స్టిట్యూట్ చేసాం. ఏ బదులు సబ్స్టిట్యూట్ చేసాం. డివైడెడ్ బై ఎల్ అంటే ఎంత 0.25 మీటర్ మనం చేసుకున్నటువంటి వాల్యూ. ఓకే, చేస్తే మొత్తం క్యాల్సిల్లో చేస్తే మనకి క్యాలిక్యులేటర్లో ఎంత 1.5 ఇంటూ 28.26 బై 0.25 వేస్తే ఎంత వస్తుంది. ఇంటూ 10⁻⁸ -8గానే రాసుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది 1 పాయింట్లో వేస్తే 1.69 ఉంది కాబట్టి అప్రాక్సిమేట్గా 70 వేసేసుకోవచ్చు. 70 1.70 అంటే 1.7. ఓకే, 1.7 ఇంటూ ఇక్కడ పాయింట్ ఎక్కడ పెట్టామమ్మా 2 డిజిట్ తర్వాత అంటే ఇంటూ 10² ఇంటూ 10². సో అదే రాసుకున్నాం 1.7 ఇంటూ 10² ఇంటూ ఆల్రెడీ -8 ఉంది 10⁻⁸ ఉంది కాబట్టి -8ని రాసాం. సో రో ఈజ్ ఈక్వల్ టు 1.7 ఇంటూ -8లోంచి 2 పోతే ఎంత -6 10⁻⁻6 ఓం మీటర్. ఓకే, 10⁻⁻6 ఓం మీటర్. ఓకే అమ్మా, దిస్ ఈజ్ ద video. How many problems are there? 5 problems. ఓకే, సో ఈ 5 ప్రాబ్లమ్స్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. వీటిల్లోంచి ఇదే మోడల్లోంచి మనకి ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 మార్క్స్లో మన క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఏరియా కనుక్కోవడం కానీ దాని నుంచి మనం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కనుక్కునే దాంట్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.